గ్రామాల గడపల దగ్గర ఆగిన రాజకీయం ఇప్పుడు పట్టణాల బాట పట్టింది. గ్రామాల తరువాత ఈసారి మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామాల తర్వాత పట్టణాలు, పంచాయతీల తర్వాత మున్సిపాలిటీలతో రాష్ట్రంలో మరో రాజకీయ సమరం మొదలైంది. ఈ ఎన్నికలు ఎవరికి జోషిస్తాయో, ఎవరికి షాక్ ఇస్తాయో అనే ఉత్కంఠ పెరిగింది. పంచాయతీ ఎన్నికల తర్వాత కొద్ది కాలం నిశ్శబ్దంగా కనిపించిన పట్టణ రాజకీయాలతో మళ్లీ హీటెక్కుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయన్న సంకేతాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ జోష్ ఒక్కసారిగా పెరిగింది. ఫ్లెక్సీలు, శుభాకాంక్షల బ్యానర్లు, ఇంటింటి పరిచయాలు ఇవన్నీ చూస్తుంటే మున్సిపల్ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైందా అనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందడి పెరుగుతోంది. పల్లె పోరు హడావిడితో పట్టణ రాజకీయాలు నిశ్శబ్దంగా ఉన్నాయన్న భావనకు బ్రేక్ పడింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల జిల్లాల్లో కలిపి మొత్తం 15 మున్సిపాలిటీలు ఉండగా కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలుగా, మిగిలిన పురపాలక సంస్థలుగా కొనసాగుతున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించడంతో పట్టణాలు, నగరాల్లో ఎన్నికల జోష్ కనిపిస్తోంది. నిన్నటి వరకు గ్రామ రాజకీయాలకే పరిమితమైన ఆశావహులు ఈ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఎక్కడా తగ్గేది లేదన్నట్లు అప్పుడే బ్యానర్లతో ప్రచారం మొదలు పెట్టేశారు నేతలు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. వార్డు, డివిజన్ల వారీగా ఎవరికి వారే అభ్యర్థిని అన్నట్లుగా ప్రచారం మొదలైంది. ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్న యోచనతో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ముమ్మరం చేశాయి. తెలంగాణ వ్యాప్తంగా గడువు ముగిసిన 117 మున్సిపాలిటీ పాలక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం ఈ నెల 10న తుది జాబితా విడుదలకు సిద్ధమైంది. అదే జరిగితే జనవరి 11నే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి సెలవులు కారణంగా ఆలస్యమైతే పండుగ తర్వాత 20న నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఎవరికి వారు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాది, సంక్రాంతి పండుగలు ఇప్పుడు రాజకీయ పరిచయాలకు వేదికలుగా మారుతున్నాయి. ఇంటింటికి క్యాలెండర్లు, డైరీలు, పండుగ శుభాకాంక్షల పేరుతో పరిచయాలు పెంచుకోవడం, ఇవన్నీ మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు రిహార్సల్స్ లా సాగుతున్నాయి. దీంతో ఇవి కేవలం శుభాకాంక్షలు చెప్పే బ్యానర్లుగా కాకుండా మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తి చేయాల్సిన పరిస్థితి. కేంద్రం నుంచి దాదాపు 500 కోట్ల రూపాయల గ్రాంట్లు ఆగిపోవడంతో మున్సిపాలిటీ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10తో ముగియనున్న నేపథ్యంలో హైదరాబాద్ను 3 కార్పొరేషన్లుగా విభజించి యోచన కూడా ముందుకొస్తోంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే మిగిలిన మున్సిపాలిటీల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. 30 వార్డుల ఓటర్ల జాబితా తయారై మున్సిపల్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ ప్రతినిధులు హాజరయ్యారు. వార్డు వారీగా ఓటర్ల వివరాలు, సవరణ చర్చలు జరుపుతుండటంతో మున్సిపల్ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది. ఇరు పార్టీల పరంగా చూస్తే పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి మున్సిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు పక్కా వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. పంచాయతీల్లో అత్యధిక స్థానాలు దక్కించుకుని జోష్లో ఉన్న కాంగ్రెస్ మున్సిపాలిటీల్లోనూ అదే ఊపు కొనసాగిస్తుందన్న ధీమాతో ఉంది. బీఆర్ఎస్ మాత్రం పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఎదురు దెబ్బలకు సమాధానంగా మున్సిపాలిటీల్లో ఇస్తామన్నట్లుగా వ్యూహాలకు పదును పెడుతోంది. బీజేపీ కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. పంచాయతీల్లో పెరిగిన బలాన్ని పట్టణాల్లో మరింతగా ఉపయోగించుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఈ
రాజకీయ సమరంలో టిక్కెట్లు ఆశించే ఆశావహుల పరుగులు మరో స్థాయికి చేరాయి. ఉదయం ఆలయ దర్శనాలు, మధ్యాహ్నం సామాజిక కార్యక్రమాలు, సాయంత్రం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఇదే ఇప్పుడు రోజువారీ స్కెడ్యూల్ గా మారింది. ప్రజల సమస్యలు వింటూ చిన్న చిన్న హామీలు ఇస్తూ తమపై సానుకూల అభిప్రాయం ఏర్పడేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేకంగా యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలపై ఆశావహులు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అటు ప్రజల్లో బలం చూపించాలి, ఇటు పార్టీ హైకమాండ్ కంట్లో పడాలి. ఈ రెండు లక్ష్యాల మధ్య సమతుల్యత సాధించేందుకు ఆశావహులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొంతమంది పార్టీ కార్యక్రమాల్లో ముందుండగా మరికొంతమంది సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. పార్టీ పరంగా అభ్యర్థులను ఎంపిక చేయడానికి కాంగ్రెస్ ఇంటెలిజెన్స్ సర్వేలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతో పాటు జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలోని పురపాలక సంస్థల పరిధిలో ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ సర్వేలు కొనసాగుతున్నాయి. స్థానిక సమస్యలు, అధికార పార్టీపై సంతృప్తి లేదా అసంతృప్తి, ఈ అంశాలపై తొలి విడత సర్వే పూర్తయింది. ఇక రెండో విడత సర్వేకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని టాక్. ఈ సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల వ్యూహాల రూపకల్పన జరగనుందన్న అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అన్ని పార్టీలు, ప్రైవేటు సర్వే సంస్థలతో కూడా మంతనాలు జరుపుతున్నాయి. వార్డు, డివిజన్ స్థాయిలో సర్వేలు చురుకుగా సాగుతున్నాయి. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా రాజకీయంగా మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆశావహుల సందడి, పార్టీ వ్యూహాలు, ప్రభుత్వ, ప్రైవేటు సర్వేలు ఇవన్నీ చూస్తుంటే మున్సిపల్ ఎన్నికల సమరం అప్పుడే మొదలైందా అనిపిస్తోంది. ఇక స్కెడ్యూల్ విడుదలైన తర్వాత రానున్న రోజుల్లో ఈ పోటీ మరింత రసవత్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.